హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రేపు కూడా మనకి స్టాక్ మార్కెట్ ఓపెన్ అయి ఉంది. February 1 సండే రోజు స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదంటే మన ఇండియా యొక్క హిస్టరీలో ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం మేబీ నాకు తెలిసిండైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం. అదేవిధంగా స్టాక్ మార్కెట్ కూడా వరల్డ్ వైడ్ సండే ఓపెన్ అవడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో రేపు మార్కెట్ డెఫినెట్గా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఆ వాలటిలిటీ కూడా నా అంచనా ప్రకారం 4.8 నుంచి 5x వాలటిలిటీ ఉండే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ 4.8 నుంచి 5x వాలటిలిటీ ఒకవేళ ఉంటే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టినా సరే, మీరు ఎస్ఎల్ పెట్టినా సరే హిట్ అవ్వదు, సర్వర్ యాక్సెప్ట్ చేయదు. సర్వర్లో మాత్రం డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది, టెక్నికల్గా ప్రెజర్ ఉండే అవకాశం ఉందన్నమాట. అయితే దాన్ని మరి ఏ రకంగా మనం అవాయిడ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా కొత్త వారు కావచ్చు, కొద్దిగా మెడిమిడిగా జ్ఞానం ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు మార్కెట్ నుంచి రేపు మాత్రం సండే రోజు అవాయిడ్ అయితే చాలా మంచిదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్ స్టాప్ లాస్ అనుకుని ఎగ్జిట్ అవుదాం అనుకోండి, ఎస్ఎల్ పెడతారు మీరు, కానీ ఇక్కడ ఎస్ఎల్ హిట్ అవ్వదు. 4.8 నుంచి 5x వాలటిలిటీ ఉంటే స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఆ 1000 రూపీస్ లాస్ కాస్త మీకు 3000 అవ్వచ్చు, 5K కూడా 5000 అవ్వచ్చు, 6000 అవ్వచ్చు, మేబీ 10,000 కూడా అవ్వచ్చు లాస్ అనమాట. ఓకేనా? సో దాని గురించి మాత్రం రోజువారీ మార్కెట్ లాగా ఉండే అవకాశం ఉండదు. మార్కెట్ డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా వాలటిలిటీ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 4.8 నుంచి 5x వాలటిలిటీ ఉంటే మాత్రం నేను కూడాను కొద్దిగా ట్రేడ్ చేస్తాను. అంటే రోజువారీ ట్రేడ్ అయితే చేయను నేను. రోజువారీ బల్క్ క్వాంటిటీ అయితే నేను తీసుకోను. జస్ట్ కొద్దిగా ఒక 1000 క్వాంటిటీ లేదా 500 క్వాంటిటీ లేదంటే 1500 క్వాంటిటీ జస్ట్ నేను రేపు ట్రేడ్ చేసుకుంటాను అనమాట. జస్ట్ కొద్దిగా లైట్గా, ఎందుకంటే వాలటిలిటీ కొద్దిగా మహా అయితే వచ్చిన నాకు -10,000 -20,000 లాస్ ఎక్స్పెక్ట్ చేస్తే నేను రేపు వెళ్తాను. మేబీ ఒకవేళ వస్తే కనుక ప్లస్ ప్రాఫిట్ వస్తే మాత్రం డెఫినెట్గా తీసుకుంటాను, లేదంటే నా స్టాప్ లాస్ ఇచ్చేసి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతాను అనమాట. ఎందువల్లంటే మార్కెట్లో రోజువారీలాగా ఉండదు. బడ్జెట్ అనేటోడికి అప్ అండ్ డౌన్, మన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల సెకండ్స్లోనే మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ డౌన్ సైడ్ మూమెంట్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ 5x వాలటిలిటీ లేకపోతే, 4.8 నుంచి 5x వాలటిలిటీ లేకపోతే కనుక నేను రోజువారీలాగానే ట్రేడ్ చేసుకుంటాను. ఓకేనా? ఇదంతా చెప్పొచ్చేది ఎందుకంటే వాలటిలిటీ గురించి అనమాట. సో జాగ్రత్తగా మీరు కూడా రేపు సండే మార్కెట్లో కాషియస్గా ఉండండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. లేదు మనకంత వద్దు అనుకుంటే మాత్రం రేపు ఒక్కరోజు సండే కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అంతే తప్ప కానీ రిస్క్ మాత్రం తీసుకోవద్దని దయచేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మనకి ఇప్పుడు మార్కెట్ గురించి చూసుకున్నాం ఫ్రెండ్స్. మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ నిన్న శుక్రవారం క్లోజింగ్ ప్రైస్ వచ్చి 59,557 పాయింట్స్ దగ్గరైతే క్లోజ్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు నేను పోయిన వీక్ నేను అప్లోడ్ చేసినప్పుడు కూడా చెప్పాను, మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ వెళ్ళాలి అని కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ అన్ని విధాలుగా నా టార్గెట్ని హిట్ చేసింది. నా ఫైనల్ టార్గెట్ 60,000 దగ్గర కూడా మీకు చెప్పడం జరిగింది. 60,000 దగ్గర మార్కెట్ వెళ్ళి మరి నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. సో ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోయిన కూడా నేను
గురువారం నాడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను, నేను కాల్ ఆప్షన్ నుంచి టోటల్గా ఎగ్జిట్ అయిపోయాను అని కూడా కంప్లీట్గా చెప్పడం జరిగింది, మీకు చేశాను. సో గురువారం నాడు నేను అంటే శుక్రవారం మార్కెట్ గురించి చెప్పడం జరిగింది మీకు. శుక్రవారం మార్కెట్ గురించి నేను ఈ బుల్ రన్ ఆగాలి అనుకుంటే మాత్రం ఈ రాంగ్ బయింగ్ ఉందిగా, ఈ రాంగ్ బయింగ్ ఆగాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా కరెక్షన్ రావాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో కొద్ది కరెక్షన్ వచ్చింది, కానీ ఇక్కడ మనకి వాల్యూమ్ అయితే సరిపోలేదు, కరెక్షన్ యొక్క వాల్యూమ్. ఈ కరెక్షన్ ఎన్ని రోజులు రావాలి, ఈ మార్కెట్లో ఎంత రావాలి, ఎంత పర్సెంటేజ్ రావాలి కూడా ఆ లెక్కలు కూడా ఉన్నాయి. సో ఈ రాను రోజులు మనం తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ కరెక్షన్ గురించి మనం చూసుకుంటే మాత్రం నిన్న శుక్రవారం నాడు బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ట్రేడింగ్ సెషన్లో వాల్యూమ్ మనకి అంతగా సహకరించలేదు. దేనికి సహకరించలేదు? ఈ బుల్ రన్ గురించి సహకరించలేదు. ఓకేనా? ఈ బుల్ రన్ రాగాలి అనుకుంటే మ్యాక్సిమం మనకి కరెక్షన్ 3 days రావాలన్నమాట. 3 days వాల్యూమ్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ రేపు సండే గురించి కూడా మార్కెట్ కొద్దిగా ఈ డైరెక్షన్లో ఉండి అంటే ఈ డైరెక్షన్లో అంటే ఎలాగంటే నాకు హెవీ వాలిటిలిటీ ఉంటుంది కాబట్టి బడ్జెట్ కాబట్టి కామన్గానే ఈ డైరెక్షన్లోనే ఒకవేళ ఉంటే కనుక మార్కెట్, సో నెక్స్ట్ వాల్యూమ్ కూడా మనకి శుక్రవారం నాడు వాల్యూమ్, సండే వాల్యూమ్, మండే వాల్యూమ్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ ఈ 3 days వాల్యూమ్ని మనకి ఐడెంటిఫై చేసేటప్పటికి వాల్యూమ్ జనరేట్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్కి తీసుకుని వెళ్తారు. ఒకవేళ ఇన్ కేస్ వాల్యూమ్ జనరేట్ కాకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ సెల్లింగ్లో ప్రెజర్కి తీసుకురావడం జరుగుద్ది. ఓకేనా? ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంకొక 2 ట్రేడింగ్ సెషన్స్ చూద్దాం మనం. ఈ 2 days ట్రేడింగ్ సెషన్లో వాల్యూమ్ జనరేట్ అయితే మాత్రం మార్కెట్ యొక్క బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ యొక్క స్ట్రక్చర్ కొద్ది మారుతుంది. రోజువారీ మళ్ళీ ఆల్ టైమ్ హైని రోజు బ్యాంక్ నిఫ్టీ టచ్ చేసే అవకాశం ఉంటుంది. గ్యాప్ అప్ల ద్వారా మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా వాల్యూమ్ జనరేట్ అయిన తర్వాత, లేని పక్షంలో మార్కెట్ కొంచెం డౌన్ఫాల్కి తీసుకురావడం జరుగుద్ది అనమాట. ఓకేనా? సో అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్తానికి మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు, కానీ మార్కెట్ యొక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం, అది కూడా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది అర్థం అవుద్ది. మీరు ఏదో ఇండికేటర్ పెట్టేసుకొని, ఆర్ఎస్ఐ పెట్టేసుకొని, బులింజర్ బ్యాండ్ పెట్టుకొని, లేకపోతే ఇంకోటి పెట్టేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా అర్థం కాదు. వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నేను చెప్పేది అర్థం కాదు, 100% అర్థం కాదు. సో మార్కెట్ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ వే అనమాట. నేను నా ఛానల్లో మొత్తం ఎప్పుడు చెప్పినా సరే అడ్వాన్స్ లెవెల్ చెప్పడం జరిగింది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను గురువారం నాడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు శుక్రవారం మార్కెట్ ఎలా ఉండబోతుందని కూడా మీకు చెప్పడం జరిగింది. సరే అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ మనకి ఒక సైడ్ జోన్లో ఉంది. సైడ్ జోన్లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఎంట్రాడే బేసిక్లో క్రియేట్ చేసుకుంది. సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర కూడా మల్టిపుల్ టైం మనకి ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైం సపోర్ట్ చేసుకుని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చేసుకోవడం జరిగింది. అదే రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఈ లెవెల్ కూడా మన శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో మాత్రం మల్టిపుల్ టైం ఈ లెవెల్ని కూడా బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్స్ క్రియేట్ చేసుకుంది అనమాట. సో ఇప్పుడు మాత్రం డెఫినెట్గా ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో డెఫినెట్గా నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. నా టార్గెట్ మాత్రం ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర 60,200 నా టార్గెట్ పెట్టుకుంటాను. ఒకవేళ బడ్జెట్ మార్కెట్ మెప్పించింది అనుకుంటే డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ మనకి 60,500 వరకు టార్గెట్ పెట్టుకుంటారు. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఒకవేళ బడ్జెట్ మార్కెట్ని మెప్పించలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతున్నాడు, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ దగ్గర మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి
ఓకేనా. ఈ సపోర్ట్ లెవెల్, ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. రేపొద్దున ఈ లెవెల్ని ఒక వాల్యూమ్తో, పర్ఫెక్ట్ వాల్యూమ్తో మార్కెట్ బ్రేక్ అయితే కనుక, ముందుగా చెప్పిన, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని పర్ఫెక్ట్ వాల్యూమ్తో బ్రేక్ అయితే కనుక ఇది రెసిస్టెంట్గా మారిపోతుంది. ఇది రెసిస్టెంట్గా మారి ఈ లెవెల్ని మాత్రం, ఈ లెవెల్ని రెసిస్టెంట్గా, స్ట్రాంగ్ రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఎందుకంటే దానికి రీజన్ ఉంది. వాల్యూమ్ని మనం ఐడెంటిఫై చేయడంలో కొన్ని మన థీమ్స్ ఉన్నాయి, అవన్నీ అప్లై చేయాల్సి వస్తుందన్నమాట. అప్లై చేస్తేనే మనకి మార్కెట్లో మనం ఆగలుగుతాం, లేదంటే మాత్రం మార్కెట్ మనం నేర్చుకోలేమన్నమాట. ఓకేనా. సరే, అయితే ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో వాల్యూమ్తో, ఈ లెవెల్ స్ట్రాంగ్ అయిపోద్ది, దానికన్నా కొద్దిగా స్ట్రాంగ్నెస్ ఇది ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ మార్కెట్ మన టార్గెట్ని ఈ లెవెల్ దగ్గర మనకి పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ అయితే ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. సో రేపు మాత్రం జాగ్రత్త ట్రేడ్ చేస్తాను ఆశిస్తాను అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 25,315 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో కూడా నేను ఒకవేళ మార్కెట్ని కొద్ది సైడ్ జోన్లో రావాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ సైడ్ జోన్లో కూడా గ్యాప్ డౌన్గా ఓపెన్ అయ్యి సైడ్ జోన్లో రావడం జరిగింది. నేను నిన్న ఒక పాయింట్ చెప్పాను, మరి విన్నారో లేదో తెలియదు నాకు. నిన్న ఒక పాయింట్లో నేను పర్టికులర్గా ఒక విషయం చెప్పడం జరిగింది. మార్కెట్ అడ్జస్ట్మెంట్ పరకంగా వెళ్తున్నప్పుడు, అది కూడా వితౌట్ వాల్యూమ్తో అడ్జస్ట్మెంట్ పరకంగా మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్తున్నప్పుడు కాల్ ఆప్షన్ నేను ఎక్కడ పడితే అక్కడ బై చేయను. ఒకవేళ మార్కెట్ అడ్జస్ట్మెంట్గా అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది అనుకుని కాల్ ఆప్షన్ మాత్రం మధ్యలో ఎక్కడ తీసుకునేది. ఎందువల్ల తీసుకున్నాం అంటే, ఎగ్జాంపుల్ మార్కెట్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా గ్యాప్ డౌన్లు ఎక్కువగా ఓపెన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లెవెల్ దగ్గర తీసుకుంటే నాకు ప్రాబ్లం లేదు, కొద్ది గొప్ప ప్రాఫిట్, కొద్ది గొప్ప లాస్లో ఉంటుంది. కానీ ఈ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర ఒకవేళ కాల్ ఆప్షన్ తీసుకుంటే మార్కెట్ ఇంకా అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనుకోని నేను కాల్ ఆప్షన్ తీసుకుని ఉంటే, గురువారం తీసుకుని ఉంటే శుక్రవారం నాడు నేను లాస్కే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా లాస్కే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రీమియం డికే అయిపోతాయి. ఎప్పుడైతే ప్రీమియం వాల్యుయేషన్ చంపేస్తున్నారో, ఎప్పుడైతే టైం డికే అయిపోతుందో ప్రీమియమ్స్ ఆప్షన్లో, డెఫినెట్గా మనకి సెల్లర్స్కి ప్రాఫిట్ కానీ బయ్యర్స్కి కాదు. ఓకేనా. సో అదేవిధంగా నేను నిఫ్టీలో గతంలో కూడా మీకు చెప్పాను, నా టార్గెట్ రెసిస్టెంట్ జోన్ ఇది కూడా చెప్పడం జరిగింది, ఇక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మళ్ళీ మన టార్గెట్ 26,000 కూడా మనం పెట్టుకోవచ్చు. 25,800 నుంచి 26 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా బ్రేక్ అయితే, ఒక వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి, లేని పక్షంలో మార్కెట్ డౌన్ఫాల్ చేసేస్తాయి. ఓకేనా. రేపు మరి రేపు సంగతి ఏంటి అనుకుంటే, మనకి చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని టెస్ట్ చేసింది అనమాట. అది టెస్ట్ చేసి సపోర్ట్గా ఉంది. ఇది ఇంటర్డే బేసిక్లో మాత్రమే ఉపయోగపడే టెస్టింగ్ అనమాట, సపోర్ట్ లేదు. హోల్డింగ్ పర్పస్లో ఇది పనికిరాదు. ఓకేనా. సో ఈ సపోర్ట్ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో డెఫినెట్గా మార్కెట్లో సెల్లింగ్ చేసుకుంటాను. సెల్లింగ్ చేసుకుని నా టార్గెట్ మాత్రం కంప్లీట్గా ఈ రకంగా నా టార్గెట్ 25,400 నాకు ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ 24,000 ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే మాత్రం తర్వాత నా టార్గెట్ మాత్రం డెఫినెట్గా 24,500 పెట్టుకుంటాను. తర్వాత దాని కింద 24,400 కూడా నా టార్గెట్ పెట్టుకోవడం అనమాట. ఓకే. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి, అది కూడా వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. ఎప్పుడైతే వాల్యూమ్తో బ్రేక్ అవుతుందో డెఫినెట్గా నేను మాత్రం పుట్ ఆప్షన్ హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒక రాంగ్ సెల్లింగ్లో వితౌట్ వాల్యూమ్తో మార్కెట్ సెల్లింగ్ అయితే మాత్రం నేను హోల్డింగ్ చెయ్యను. ఓకేనా, హోల్డింగ్లో పెట్టను. ఓకేనా, అది మాత్రం ఈ పాయింట్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మార్కెట్లో నేనే కాదు, పెద్ద పెద్ద FILL DILL కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా. సో అంతే తప్ప కానీ ఏదో నేను ఈ పాయింట్స్ మీకు ఎవరు యూట్యూబ్లో కూడా ఎక్కడ కూడా సెర్చ్ చేసి మీకు దొరకవు, ఏ బుక్లో కూడా మీకు కనిపించదు. మీకు కాల్తో ఓపెన్గా నేను ఓపెన్ చేయాలని చెప్తా. అంటే గొప్పని కాదు, మార్కెట్ నేర్చుకోండి అంటున్నాను.
మార్కెట్ నెమ్మదిగా టైం ఇవ్వండి, నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉంటారు. మనం మార్కెట్ నుంచి వచ్చిన డబ్బులు వెచ్చలవిడితనంగా ఖర్చు పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకుంటే మన రానున్న రోజుల్లో ఒక మంచి బిహేవియర్ యొక్క ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ మనం మిగులుతాం అన్నమాట. ఓకే, సో అయితే మనకి నిఫ్టీ యొక్క ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు సో జాగ్రత్తగా రేపు మాత్రం సండే మార్కెట్ యాజ్ వెల్ యాజ్గా మామూలు టైంలోనే మార్కెట్ ఉంటుంది. సో జాగ్రత్తగా రేపు సండే మాత్రం ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. సో నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.